హాయ్ ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా అలాగే హెల్దీగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఈ చట్నీలో నేను ఇక్కడ ఆయిల్ని అస్సలు యూజ్ చేయలేదు. ఎప్పుడు ఆయిలీ ఫుడ్ తినడం కూడా హెల్త్కి అంత మంచిది కాదని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారైనా ఇడ్లీ దోశల్లోకి ఇలాగ చట్నీని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా చట్నీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వేరుశనగలను తీసుకొని వేయించండి. మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేయాలి. ఇవి బాగా వేగాక కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. 2 టీ స్పూన్ల కొబ్బరి ముక్కలు. మీరు ఇందులో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. కట్ చేసిన పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టండి. అవసరాన్ని బట్టి వాటర్ వేస్తూ మెత్తగా మిక్సీ పట్టాలి. నేను మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేశాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే, సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా టిఫిన్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు ఇడ్లీ, దోశ, వడ, బోండా దేనితో సర్వ్ చేసుకుని తీసుకున్నా చాలా రుచిగా వస్తుంది. మీరు కావాలంటే ఇందులోకి పోపును కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పోపును ప్రిపేర్ చేయడం లేదు. ఓసారి ఇలాగే తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.